గ్యాస్ కరెంటు పథకాలు ప్రారంభం. చేవెళ్ల సభలో ప్రారంభించనున్న సీఎం రేవంత్. చివరి నిమిషంలో రద్దయిన ప్రియాంక పర్యటన. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. మార్చి 31 లోపు క్రమబద్ధీకరణకు ఛాన్స్. 25 లక్షల మంది పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి. భరత్ను కుప్పం అభ్యర్థిగా ప్రకటించిన జగన్. కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతామని హామీ. ఏమీ చేయని చంద్రబాబు అవసరమా అంటూ సెటైర్లు. ఉత్తరాంధ్రపై కాదు, భూముల మీదే జగన్ కు ప్రేమ. విశాఖలో 40,000 కోట్ల ల్యాండ్ కొట్టేశారన్న చంద్రబాబు. శ్రీకాకుళం రా కదిలిరా సభలో వైసీపీపై నిప్పులు. చెల్లిని అని చూడకుండా వ్యక్తిగత దూషణల. కాంగ్రెస్ న్యాయ సాధన సభలో షర్మిల ఆగ్రహం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు 5,000 హామీ. రెండో రోజే తెగిపోయిన విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్. సముద్రంలోకి 100 మీటర్లు కొట్టుకుపోయిన వంతెన ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. ఉద్యోగులపై వరాల జల్లు కురిపించిన టీటీడీ. రమణ దీక్షితులను పాలక మండలి నుంచి తొలగింపు. నిజాలు మాట్లాడితే ఇంత దారుణమా అని లోకేష్ ఫైర్. రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో విచారణ వేగవంతం. 10 మంది వీఐపీలపై కేసు నమోదు చేసిన పోలీసులు. పట్టుబడిన వాళ్లంతా హీరో అల్లు అర్జున్ ఫ్రెండ్స్. ఇంగ్లాండ్పై టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న భారత్. రాంచీ టెస్ట్లో 5 వికెట్ల తేడాతో భారత్ విక్టరీ. భారత్ను విజయానికి చేర్చిన గిల్ జురైల్. ప్రముఖ గజల్ గాయకులు పంకజ్ ఉదాస్ కన్నుమూత. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఉదాస్. ఆయన పాఠాలు శాశ్వతంగా ఉంటాయని ప్రధాని నివాళి.